మీ పిల్లలు చిన్న చిన్న విషయాలకి డిస్ట్రాక్ట్ అవుతున్నారా? హలో గైస్, లెర్న్ విత్ గ్రో విత్ గీత. డే 11 శ్లోక 11. ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మనమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఓ అర్జున, మన జీవితాన్ని మనమే మెరుగుపరుచుకోవాలి. మన కోసం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకూడదు. మనల్ని మనమే తక్కువగా భావించకూడదు. నేను చేయలేను, నేను పనికిరాను అనే ఆలోచనలతో మనల్ని మనమే వెనక్కి లాక్కోకూడదు. మన మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, క్రమశిక్షణ మనకు మంచి స్నేహితుల్లాంటివి. అలసత్వం, చెడు అలవాట్లు, ప్రతికూల ఆలోచనలు మనకి మనమే శత్రువులుగా మారేలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. అతను నాకు చదువు రాదు అని నిరుత్సాహపడితే తన మనసే తనకు శత్రువుగా మారుతుంది. అదే ఈసారి తక్కువ వచ్చాయి, నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకొని రోజు కొంచెం మెరుగ్గా చదువుతాను అని తను అనుకుంటే తన మనసే తనకి స్నేహితుడవుతాడు. నీ పరిస్థితిని మార్చే మొదటి వ్యక్తి నువ్వే. నీ మనసుని గెలిస్తే నీ జీవితాన్ని గెలవగలవు. డైలీ 1 శ్లోక చేంజ్ యువర్ లైఫ్ స్టైల్.